మిత్రులారా, మీరు మీ గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఒక సీసా మీద ఆడుకుంటూ ఉన్నారు. కానీ మీరు అంత బలంగా పుష్ చేయడంతో మీ గర్ల్‌ఫ్రెండ్ నేరుగా పక్కనే ఉన్న కోట గోడకి వెళ్లి ఢీకొట్టింది. గర్ల్‌ఫ్రెండ్ వెళ్ళిపోయింది. కానీ మీరు ఒక కొత్త సూత్రం కనిపెట్టారు. లీవర్‌తో వస్తువును లాంచ్ చేయడం. మీ గర్ల్‌ఫ్రెండ్‌కి ప్రతీకారం తీర్చుకోవడానికి మీరు ఒక పెద్ద రాయి సీసా యొక్క మరో చివర పెట్టి సిటీ సైనికుల వైపు విసిరేశారు. కానీ సమస్య ఏమిటంటే చిన్న తేలికపాటి రాళ్లు బలమైన కోట గోడల ముందు అసలు పనికిరాలి. అప్పుడు మీరు పెద్ద బరువైన రాళ్లను లాంచ్ చేయాలని అనుకున్నారు. కానీ మీ ఒంటరి శరీర బరువుతో అది సాధ్యం కాలేదు. అందుకే మీరు మీ పాత స్నేహితులను పిలిచారు. మీరు అందరూ కలిసి సీసాను ఇంకా ఎత్తుగా పెద్దదిగా తయారు చేశారు. రెండు వైపులా బలమైన సపోర్ట్లు పెట్టారు. దాంతో మొత్తం లాంచర్ స్టేబుల్గా ఉండేది. తర్వాత మీరు అనుకున్నారు రాయి ఎక్కడా పడిపోకుండా ఉండాలని. లీవర్ ఒక్క చివరలో పెద్ద బోల్ షేప్ కంటైనర్ ఫిక్స్ చేశారు. మరో చివర తాళ్లు కట్టి వాటిని లాగగలిగేలా చేశారు. ఇప్పుడు ఒకసారి సిగ్నల్ ఇస్తే మీ స్నేహితులు కలిసి కిందికి బలంగా లాగుతారు. దాంతో పెద్ద రాయి ఇనర్షియాతో ఎగిరిపోతూ శత్రువుల గోడల మీద ఢీ కొడుతుంది. ఇదే మొదటి ట్రాక్షన్ ట్రెబ్యూషే. కానీ ఇక్కడ కూడా ఒక సమస్య ఉంది. మానవ శక్తికి పరిమితులు ఉంటాయి. మీ స్నేహితులు ఎప్పటికీ ఇంత కష్టం చేయలేరు. వారి ప్రాణాలు కాపాడడానికి మీరు తాళ్ల చివర ఒక భారీ కౌంటర్ వెయిట్ బాక్స్ పెట్టారు. దాంట్లో ఇసుక రాళ్లను నింపేశారు. సపోర్ట్ కింద ఒక పవర్ఫుల్ చెరక వించ్ కూడా అమర్చారు. ఇప్పుడు మీరు ఆ చెరక తిప్పితే పెద్ద లీవర్ మెల్లగా కిందికి వస్తుంది. దాంతో శక్తి నిలవతుంది. లీవర్ మరో చివర మీరు ఒక మెటల్ రింగ్ జోడించారు. దానికి ఒక బ్రాంచ్ పిన్ మరియు ఇనుప చైన్ అమర్చారు. ఇది మీ ఫైరింగ్ స్విచ్. అటాక్ టైం వచ్చేసరికి మీరు ఒకే పని చేస్తారు. ఆ పిన్ లాగగానే పెద్ద రాయి అద్భుత వేగంతో శత్రువుల మీద పడి వారి గోడలు కంపించేలా చేస్తుంది. ఇది అంతా అయిన తర్వాత అభినందనలు. మీరు కనిపెట్టేశారు పాతకాలంలో అత్యంత ప్రమాదకరమైన శక్తివంతమైన ఆయుధం క్రెబ్యూషే.